అధ్యక్ష. అధ్యక్ష వినాలి అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా, వినమనండి అధ్యక్ష. అధ్యక్ష నా విన్నపం అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీము అధ్యక్ష, ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో సెకండ్ ఫేజ్ కాలేజీలో వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష. నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చింది మీరు కాదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? సమాధానం చెప్పమనండి అధ్యక్ష. కాదంటే చెప్పండి అధ్యక్ష. తెచ్చింది ఎవరు? సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు? తెచ్చిన వాళ్ళు ఇవాళ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, ప్రాయశ్చిత్తం ఇవ్వమని మాకు కోరుతున్నారు అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాలి అధ్యక్ష మొదటిసారి. సరే, రెండో ప్రశ్న అధ్యక్ష. వాళ్ళు అధ్యక్ష సాకు వెతుకుతున్నారు అధ్యక్ష. వాకౌట్కి నేను ముందే విన్నవించాను అధ్యక్ష, వాకౌట్ కోసం అధ్యక్ష. ఈ సంవత్సరం కళాశాలలు కాదు అధ్యక్ష, పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. 500 కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష, 500 కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో 500 కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంటే కేవలం 103 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులం, అక్కడ మంత్రులం అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష? 5 ఏళ్ళు అధ్యక్ష, 5 ఏళ్లలో మొదలైన కళాశాలలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష. 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం 88 కోట్లు అధ్యక్ష. పోయిన సంవత్సరం అంటే ఆ రకంగా కొరతలతో ఇవాళ రెండవ సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైంది అధ్యక్ష. రెండవ సంవత్సరం విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష. విద్యార్థులు వచ్చి చేరితే రెండవ సంవత్సరం విద్యార్థులకు ఇవాళ పాఠాలు చెప్పడానికి గదులు లేవు అధ్యక్ష. షెడ్లేసి పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అధ్యక్ష. బోధనా సిబ్బంది 50%. అదేమన్నా ఆర్ట్స్ గ్రూప్ అధ్యక్ష. మెడికల్ కళాశాల అంటే వీళ్ళకి తెలుసా అధ్యక్ష? మెడికల్ విద్య అంటే వీళ్ళకి తెలుసా? అనాటమీ అంటే వీళ్ళకి తెలుసా? ల్యాబొరేటరీ లేకుండా, ఎక్విప్మెంట్ లేకుండా, బోధనా సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారనేది పెద్ద ఆశ్చర్యం అధ్యక్ష. ఇవాళ నేను చెప్తున్నాను, పులివెందుల్లో 47.5% బోధనా సిబ్బంది లేదు. ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము. 320 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ పులివెందులు వెళ్ళడానికి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష. కళాశాల లేకుండా, కాలేజీ లేకుండా, హాస్టల్ లేకుండా పిల్లల్ని ఎలా చదివించాలి అధ్యక్ష? పోనీ పులివెందులు ఏమన్నా హైదరాబాద్ పట్టణం అధ్యక్ష, లాడ్జీలు ఉన్నాయా? లాడ్జీలో పెట్టి చదివించాలా ఏంది? సమాధానం చెప్పాలి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి అడిగారు అధ్యక్ష. 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాన్ని మళ్ళీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి వెనక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 189 కోట్లు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్ష, స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లిస్తారు అధ్యక్ష. కేంద్రం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని దారి మళ్లిస్తే అధ్యక్ష, సెల్ఫ్ ఫైనాన్స్ లో సమాధానం చెప్పలేక ఇవాళ హజ్ అని చెప్తే హజ్ అంటే మాకందరికీ గౌరవప్రదమైంది అధ్యక్ష. మైనార్టీల కోసం ఇవాళ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక కరం సీకో కమారే, నయి మంజిల్, నయి సబేరా తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ ముస్లింలను పేదరికం పైకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. ముస్లింల హక్కుల కోసం మాట్లాడుతుంది నరేంద్ర మోడీ గారు అధ్యక్ష. ఇవాళ నాగుల మీద భూదేతుల గురించి మాట్లాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళేంటి అధ్యక్ష? వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. హజ్ అనే పదం ఇక్కడ పార్లమెంట్. నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా, ఈ సభా మాధ్యమంగా, మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి, హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. కూర్చోండి.
అగ్రికల్చర్ మినిస్టర్ గారు దయచేసి నేను రూలింగ్ ఇస్తాను, ఉండండి, వినండి. అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని రికార్డుని తొలగించమని కోరుతా ఉన్నాం. ప్లీజ్ తొలగించమని చెప్పు. మంత్రి గారు లేదు, శ్రీకాంత్ గారు కూర్చోండి. శ్రీకాంత్ అధ్యక్ష, నేను ఒక పదాన్ని బీజేపీ మంత్రి గారు, రాష్ట్ర మంత్రి కూర్చోండి అయ్యా. మంత్రి గారు అధ్యక్ష 1 minute వినండి, ఎవరైనా చెప్తున్నారు, వినండి. 1 minute అధ్యక్ష. వీళ్ళు అధ్యక్ష గౌరవ సభ్యులు దేని మీద అభ్యంతరం చెప్పారు దానికి క్లారిఫై చేయడానికి మంత్రి గారు లేచారు. మీరు కూర్చోండి, మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు లేచి అడగండి. అవకాశం ఇవ్వండి, అవకాశం మాట్లాడి చెప్తారు, అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. కూర్చోండి, మాట్లాడతారు. మంత్రి గారికి ఎవరైనా చెప్పిస్తా, అన్ని మాట్లాడి చెప్తారు, చెప్తారు మంత్రి గారు. భాషా గారు కూర్చోండి బాబు, కూర్చోండి. అరే మంత్రి గారితో చెప్పిస్తాను, కూర్చోండి. మంత్రి గారు మాట్లాడుతూ కూర్చోండి. చెప్తారు అంటున్నాడు కదా ఇజ్రాయెల్ గారు. దానికి ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తారు. చెప్తారు, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. మీకు కావాల్సినవి కూర్చోండి, మాట్లాడుతున్నారు, కూర్చోండి. ఓకే, అరే ఒక్కరు మాట్లాడతారా, 10 మంది మాట్లాడతారా? ఏం అది చెప్పిందా, ఉండండి. మీరు అడిగారుగా, అరే మీరు మాట్లాడుతున్నారు, మీరు అడిగారు, మంత్రి గారితో చెప్పిస్తాను, ఉండండి. అరే మాట్లాడుతున్నారు కదా ఆయన. కూర్చోండి. అరే కూర్చోండి అయ్యా, కూర్చోండి. మీరు మాట్లాడకండి. వినవయ్యా, ఉండవయ్యా. మంత్రి గారు అరే కామ్గా ఉండండి ఒక నిమిషం. మంత్రి గారు మీరు అధ్యక్ష వినమ్మా, మీరు కూర్చోండి. అది పద్ధతి కాదు కదా, కూర్చోబెట్టండి అధ్యక్ష చెప్తారు.